దేనికి దారి తీయబోతోంది? మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ గతంలో దీన్ని ఔరంగాబాద్ అని పిలిచేవారు. అయితే ఇప్పుడు ఇక్కడున్న ఔరంగజేబు సమాధి తొలగింపు అంశం తీవ్రమైన వివాదం రేపుతోంది. దీన్ని త్వరగా తొలగించాలని బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్లు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదం నేపథ్యంలో సమాధి వద్ద భారీ భద్రత కట్టుదిట్టం చేశారు. విశ్వ హిందూ పరిషత్తో పాటు గోవా ప్రాంతీయ మంత్రి గోవింద్ షిండే ఔరంగజేబు సమాధి బానిసత్వానికి చిహ్నంగా అభివర్ణించారు. ఔరంగజేబు ఛత్రపతి సంభాజీ మహారాజ్ను 40 రోజుల పాటు హింసించి చంపాడని ఆరోపించారు. అంత క్రూరమైన పాలకుడి గుర్తులు ఈ ప్రాంతంలో ఎందుకు అలాగే ఉండాలని ప్రశ్నించారు. మరోవైపు క్రూరమైన ఔరంగజేబు అనాగరిక ఆలోచనలు కీర్తించే వారిపైన కూడా కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఓ కార్యక్రమంలో ఆరడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ మాట తర్వాత మహారాష్ట్ర అంతా హిందూ సంస్థలు భారీ నిరసనలకు పిలుపునిచ్చాయి. మార్చి 17న బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ సంస్థ కార్యకర్తలు ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర అంతా నిరసనలు నిర్వహించాయి. ఈ సమావేశంలో మొఘల్ ఆక్రమణదారుల దిష్టిబొమ్మలు కూడా దహనం చేశారు. నాగ్పూర్లో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ముందు బజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ మధ్యలో తెలంగాణలోని గోషమాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే హిందూ నేత టి రాజాసింగ్ కూడా సమాధిని తొలగించాలని డిమాండ్ చేశారు. తాను వీహెచ్పీ, బజరంగ్ దళ్ డిమాండ్లకు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందు మార్చి 15న రాజాసింగ్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు దీనికి సంబంధించి ఓ లేఖ కూడా రాశారు. ఛత్రపతి సంభాజీ నగర్ జిల్లాలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి నిర్వహణ కోసం భారత పురావస్తు సర్వేకు కేటాయించిన ఖర్చు వివరాలు కోరారు. ఈ లేఖలో సమాధి నిర్వహణ, భద్రత, ఇతర సంబంధిత ఖర్చులతో సహా గత సంవత్సరాల్లో చేసిన అన్ని ఖర్చుల వివరాలు వర్గీకరించమని అభ్యర్థించారు. అయితే హిందూ రాజులను చంపి దేవాలయాలు ధ్వంసం చేసి భారతీయ సంస్కృతి అణచివేసిన ఔరంగజేబు సమాధి కోసం ప్రభుత్వం ఖర్చు చేయడంలో సమర్థించాల్సిన అంశం కాదని ఎమ్మెల్యే టి రాజాసింగ్ పేర్కొన్నారు. భారతీయ రాజులకు ఎన్నో బాధలు కలిగించిన నియంత సమాధి నిర్వహణకు ట్యాక్స్ పేయర్ల డబ్బులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకూడదని, దీనిని వెంటనే ఆపాలంటూ రాజాసింగ్ డిమాండ్ చేశారు. మరోవైపు బజరంగ్ దళ్ నాయకులు మాట్లాడుతూ ఈ సమాధి వెంటనే కూల్చేయకపోతే బాబ్రీ మసీదుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఔరంగజేబు సమాధి వద్ద ప్రార్థనలు జరుగుతున్నాయని, సంభాజీ హంతకుడి సమాధి నిర్మాణం జరుగుతోందని, అటువంటి సమాధుల వద్ద ప్రార్థనలు చేస్తే సమాజం కూడా అలాగే మారిపోతుందని అన్నారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ ఆ సమాధిని తొలగించే వరకు పోరాటం ఆపనని తెలిపారు. ఇక హిందూ సమాజం తన ఉనికి కోసం నిరసన తెలిపితే ఏం జరుగుతుందో ఇప్పటికే రుజువైందని, అయోధ్యలో బాబ్రీ నిర్మాణం తొలగించడానికి ఏం జరిగిందో అందరం చూశామని, ప్రభుత్వం సమాధి తొలగించకపోతే మేము కరసేవే చేయాల్సి వస్తుందని అన్నారు. అయితే మహారాష్ట్రలో ప్రతిపక్షంగా ఉన్న శివసేన ఉద్ధవ్ వర్గ నేత సంజయ్ రౌత్ సమాధి వివాదంపై బీజేపీ నాయకులపై మండిపడ్డారు. ఔరంగజేబు సమాధి మరాఠాల దైవ సాహసాలకు ఓ స్మారక చిహ్నమని గుర్తు చేశారు. శివాజీ మహారాజ్ మరాఠా సైనికులు ఆక్రమణదారులతో ఎలా పోరాడారో ఇది రాబోయే తరాలకు తెలియజేస్తుందన్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా దీనిపై స్పందించింది. సమాధి తొలగించడం ద్వారా బీజేపీ సాధించేది ఏంటని ప్రశ్నించారు. బజరంగ్ దళ్, బీహెచ్పీకి ఏమీ పని లేదని, మహారాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా జీవించడం వారికి ఇష్టం లేదని అన్నారు. వీళ్లంతా కలిసి రాష్ట్రంలో అభివృద్ధి అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఔరంగజేబు ఇక్కడ 27 సంవత్సరాలు నివసించాడని, అయినా రాష్ట్రాన్ని ఏమీ చేయలేకపోయాడని, ఇప్పుడు ఆయన సమాధి తొలగించిన తర్వాత వీహెచ్పీకి, బజరంగ్ దళకు ఏమొస్తుందని ప్రశ్నించారు. నిజానికి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి మహారాష్ట్రలోని కొల్దాబాద్లో ఉంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం 1707లో ఔరంగజేబు మరణించినప్పుడు అతని కోరిక మేరకు కొల్దాబాద్లోని అతని ఆధ్యాత్మిక గురువు షేక్ జైనుద్దీన్ దర్గా సమీపంలో ఖననం చేయబడ్డారు. ఈ ప్రదేశం ఛత్రపతి సంభాజీ నగర్ నుండి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఔరంగజేబు సమాధి ఒక సాధారణ మట్టి సమాధి. తరువాత బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ దీన్ని పాలరాయితో కప్పుతూ నిర్మాణం చేశారు. కాగా ఈ ప్రదేశం చారిత్రాత్మకంగా, మతపరంగా ముఖ్యమైనదిగా పరిగణిస్తుంటారు. ఇక్కడ ప్రజలు ఇప్పటికీ ఈ సమాధి వద్ద నివాళులర్పించడానికి వస్తారు. అయితే ప్రస్తుతం వివాదం తర్వాత ఔరంగజేబు సమాధి వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమాధి ప్రధాన ద్వారాన్ని మూసేశారు. ఔరంగజేబు సమాధి దగ్గరకు వెళ్లడాన్ని కూడా నిషేధించారు. ప్రస్తుతం ఔరంగజేబు సమాధి బయట నుండే మాత్రమే కనిపిస్తోంది.
భారతీయులకు మనోభావాలు చాలా ఎక్కువ. అందుకే సినిమా తెరల్లో ఉన్న కంటెంట్తో కూడా మన అభిప్రాయాలపై భారీ ప్రభావాన్నే చూపిస్తుంది. అయితే ఇంత సున్నితమైన వాళ్ళు చరిత్రను పుస్తకాల్లో కాకుండా సినిమాల్లో ఎందుకు చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. నిజానికి ఈ వివాదం కూడా ఒక సినిమాతోనే మొదలైంది. దానిపై స్పందించినందుకు ఒక ఎమ్మెల్యేని కూడా అసెంబ్లీ సెషన్ నుండి సస్పెండ్ చేశారు. ఏకంగా యూపీ ముఖ్యమంత్రి సైతం ఆ ఎమ్మెల్యేకి పెద్ద వార్నింగ్ ఇచ్చారు. ఇక ప్రతిపక్షాలు ఏమంటే మాకేంటి, ఈ సమాధిని ఇప్పటి వరకు రక్షించి తప్పు చేశారంటూ మహారాష్ట్ర సీఎం కూడా అనేశారు. మరిప్పుడు ఏం జరగబోతోంది? ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి సంభాజీ తర్వాత ఈ వివాదం మొదలైంది. తర్వాత ఇదే కథ నేపథ్యంలో బాలీవుడ్ మూవీ చావా కూడా విడుదలైంది. ఇందులో 17వ శతాబ్దపు మొఘల్ పాలకుడైన ఔరంగజేబును చిత్రించిన విధానంతో తీవ్రమైన చర్చ రాజుకుంది. అసలే భారతదేశంలో హిందుత్వ వ్యవస్థలు మొఘలులను ఆక్రమణదారులుగా పరిగణిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఔరంగజేబును క్రూరమైన ముస్లిం పాలకుడిగా సినిమాలో చిత్రీకరించారు. ఈ క్రమంలో మార్చి 3, 2025న సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అస్సిం అజ్మీ అసెంబ్లీ సెషన్లో మాట్లాడుతూ ఔరంగజేబు గురించి తప్పుడు చరిత్ర చూపిస్తున్నారని అనటంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఔరంగజేబు చాలా దేవాలయాలను నిర్మించారని, సినిమాలో చూపించినంత క్రూరమైన నాయకుడు కాదు అని అజ్మీ పేర్కొన్నారు. అలాగే ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఔరంగజేబుకు మధ్య జరిగిన యుద్ధం రాజ్య పరిపాలన, సంపద కోసం జరిగిన యుద్ధమని, మతపరమైంది కాదని, ఆ యుద్ధం హిందువులు ముస్లింల గురించని ఎవరైనా చెప్తే నేను దాన్ని నమ్మను అని ఎమ్మెల్యే అజ్మీ అభిప్రాయపడ్డారు. అయితే ఎమ్మెల్యే అజ్మీ మాటలపై తీవ్ర విమర్శలు రావటంతో మార్చి 4, 2025న తన మాటలు వక్రీకరించబడ్డాయని, ఆ ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నానంటూ అజ్మీ ప్రకటించారు. చరిత్రకారులు, రచయితలు రాసిన వాటిని మాత్రమే చెప్పానని, ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ లేదా మరే ఇతర గొప్ప వ్యక్తి గురించి ఎలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేయలేదంటూ అజ్మీ వివరణ ఇచ్చుకున్నారు. అయితే మహారాష్ట్ర సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మీ ఔరంగజేబును ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన్ను మార్చి 26 వరకు రాష్ట్ర అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలతో అజ్మీపై పలు చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మరోవైపు యూపీ బడ్జెట్ సమావేశాల చివరి రోజున సీఎం యోగి శాసన మండలిలో అబు అజ్మీ ప్రకటనను ప్రస్తావించారు. సీఎం యోగి మాట్లాడుతూ భారతదేశ విశ్వాసాన్ని తుంగలో తొక్కే వ్యక్తిని కీర్తించే సభ్యుని సమాజ్వాదీ పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అబు అజ్మీని ఇక్కడకు పిలవాలని, అలాంటి వారికి ట్రీట్మెంట్ ఇవ్వటంలో ఉత్తరప్రదేశ్ ఆలస్యం చేయదని వ్యాఖ్యానించారు. అయితే ఈ వివాదం తరువాత మరాఠా రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రత్యక్ష వారసుడు సతారా ఎంపీ ఉదయన్ రాజే భోస్లే తాజా నిరసనల్లో పాల్గొన్నారు. ఇక్కడ సమాధి అవసరం లేదని, ఒక జేసీబీతో దాన్ని కూల్చివేయాలని అన్నారు. ఔరంగజేబు ఒక దొంగని, దోపిడీదారంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ మరో నేత నవనీత్ రాణా కూడా స్పందించారు. ఔరంగజేబును నిరంకుశుడిగా చిత్రీకరించిన చావా చిత్రం చూడమని అజ్మీని కోరారు. అయితే ఈ సమస్య మతం గురించి కాదని భోసలే వెంటనే స్పష్టం చేశారు. శివాజీ మహారాజ్ సామ్రాజ్యంలో చాలా మంది ముస్లిం సైనికులు, నిర్వాహకులు ఉండేవారని ఆయన తెలిపారు. అయినప్పటికీ ఈ వివాదం చాలా స్పష్టంగా మతపరమైన వివాదానికి కేంద్రంగా మారింది. చివరికి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలనే పిలుపును మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సమర్థించేదాకా వచ్చింది. అయితే ఈ సమాధిని కూల్చివేయటం సాధ్యమేనా అంటే అంత సులువు కూడా కాకపోవచ్చు. ఎందుకంటే ఇది ఒక చట్టపరమైన, చారిత్రక అంశం. అందుకే సమాధిని కూల్చివేసే డిమాండ్లకు చట్టపరమైన అడ్డంకి ఉంటుంది. ఔరంగజేబు సమాధి భారత పురావస్తు సర్వే పరిధిలోని రక్షిత స్మారక చిహ్నంగా ఉంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా గుర్తు చేశారు. ఈ సమాధికి వ్యతిరేకంగా బలమైన వివాదం ఉన్నప్పటికీ చట్టపరమైన విధానాల ద్వారా తప్ప దాన్ని తొలగించలేమని అంటూ సీఎం ఫడ్నవీస్ వివరణ కూడా ఇచ్చారు. ఈ సమాధి పురాతన చారిత్రక స్మారక చిహ్నం కాబట్టి ది యాన్సెంట్ మోన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 కింద దీన్ని వర్గీకరించారు. ఇక ఈ చట్టంలోని సెక్షన్లు 16, 20A, 20B కింద ఈ ప్రదేశానికి ఉన్న మతపరమైన స్వభావాన్ని చట్టం రక్షిస్తుంది. అలాగే 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం ఈ సమాధి స్థితిని అలాగే ఉంచాలి తప్ప మార్చడానికి అనుమతి లేదు. జ్ఞాన్వాపి మసీదు కేసులా ఇక్కడ హిందువుల దేవాలయం ఉన్నట్లు
ఇప్పటికీ ఎలాంటి ఆధారం లేదు. కాబట్టి సమాధిని కూల్చివేయటం, దానిలో మార్పులు చేయటం చట్ట ఉల్లంఘనగా పరిగణిస్తారని ఒక వర్గం చెప్తోంది. అయితే ఔరంగజేబు వారసత్వ రాజకీయాల్లో వేడి పుట్టించడం కొత్తేమీ కాదు. 1980ల చివరిలో ఔరంగజేబ్ను తీవ్రంగా విమర్శించింది శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే. ఔరంగాబాద్ను సంభాజీ నగర్గా మార్చాలనే ప్రచారం అప్పటి నుండి నడుస్తుండగా 2022లో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఈ డిమాండ్ను నెరవేర్చింది. ఫడ్నవీస్ వంటి బీజేపీ నేతలు నిరసనకారులను ఔరంగజేబ్కి ఔలాద్ అని పిలిచిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. 2023 జూన్లో వంచిత్ బహుజన్ అఘాడీ అధ్యక్షుడు ప్రకాష్ అంబేద్కర్ సమాధిని సందర్శించి పుష్పగుచ్చాలు సమర్పించిన సందర్భంలో కూడా వివాదం రాజుకుంది. అయితే ఔరంగజేబు ఇక్కడ 50 సంవత్సరాలు పరిపాలించిన మొఘల్ చక్రవర్తి అని, మనం చరిత్రను తుడిచిపెట్టలేమని ప్రకాష్ అంబేద్కర్ ఆ సందర్భంగా వెల్లడించారు. ఇక కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి అతుల్ లోండే పాటిల్ ప్రస్తుత పరిస్థితిపై తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్రలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, రైతులు విద్యుత్, నీరు అందక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, నిరుద్యోగం పెరిగిందని, ఈ సమస్యలన్నింటినీ దాచిపెట్టడానికే అధికార బీజేపీ పార్టీ హిందువులు, ముస్లింల మధ్య కొత్త సమస్యలను తెరపైకి తెస్తోందని అన్నారు. మరోవైపు ఔరంగాబాద్లో ఔరంగజేబు సమాధిని బద్దలు కొట్టాలనే డిమాండ్పై ఉత్తరప్రదేశ్ సంభల్కు చెందిన శ్రీ కల్కి ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఆచార్య ప్రమోద్ కృష్ణ మాట్లాడుతూ, భారతీయ సనాతన ధర్మం శత్రువు సమాధిని కూడా బద్దలు కొట్టడానికి అనుమతించదని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు నాగరికత చనిపోయిన వారితో పోరాడటానికి సంబంధించినవి కాదని, ఈ పని బంగ్లాదేశీయులు, తాలిబానీలు చేస్తారని అన్నారు. ప్రభుత్వాలు తమ స్వార్థం కోసం హిందువులు, ముస్లింల మధ్య దూరాలను సృష్టిస్తున్నాయని అన్నారు. స్పెషల్ ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.